అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీషోలోని మహా ఇండియన్ సేల్ అనేది నడుస్తుంది కదా. సో ఈ సేల్ ఈ రోజుతో లాస్ట్ అండి. సో నిన్నటి వీడియోలో మన కోసం చక్కటి పట్టు చీరలు అండ్ మంచి జ్యువెలరీ ఐటమ్స్ అండ్ అమ్మవారికి కట్టడానికి కూడా మంచి చీరలు చూపించాను కదా. ఈ రోజు అయితే నేను కిడ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. సో ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీలో డ్రెస్సెస్ వచ్చాయి అండ్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగా రాలేదు. ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదు అనేది నా జెన్యూన్ రివ్యూ మీతో షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నాకు బాగా నచ్చిన డ్రెస్ ఫస్ట్ చూపిస్తాను. సో ఇది చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. మంచి పర్పుల్ కలర్ కి ఆరెంజ్ కలర్ షేడ్ లో వచ్చిందనమాట. చూడండి, ఇదిగోండి. ఇది నేను ఇది మనకి ఫోటోలో చూపిస్తే ఇదంతా మనకి పట్టు టైపు లాగా ఇచ్చారు. బట్ మనకి ఇక్కడ పట్టు టైప్ రాలేదు. పైన ప్యాటర్న్ అంతా మనకి క్రేప్ టైపు, క్రేప్ మెటీరియల్ ఎలా వస్తుందో అలా వచ్చింది అనమాట. బట్ చాలా బాగుందండి. ఈ ఫ్యాబ్రిక్, ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. లెవెండర్ కలర్ కి ఆరెంజ్ కలర్ వచ్చింది. చాలా బాగా ఇచ్చారు అనమాట. నా సజెషన్ ఏంటంటే సైజెస్ పిల్లలకి మీ పిల్లలు ఉన్న ఒక సైజ్ కన్నా 1-2 సైజెస్ ఎక్స్ట్రా ఇవ్వండి. ఎందుకంటే మన బట్టలు మీషోలో ఏంటంటే మన డ్రెస్సెస్ వచ్చేసి మన సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా వస్తుంది, అంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. పిల్లలు అలా రాదు. పిల్లలు ఉన్న సైజ్ కన్నా ఒక 2 సైజులు ఎక్స్ట్రానే ఇవ్వండి. ఎందుకంటే పిల్లల సైజ్ కన్నా కొంచెం తక్కువగా సైజే వస్తుంది. వాళ్ళు ఎందుకు అలా స్టిచ్ చేస్తున్నారో తెలియదు. అందుకే మీ పిల్లల సైజ్ కన్నా ఒక 2 సైజులు ఎక్స్ట్రా ఇవ్వండి, ఏం కాదు. ఓకేనా? ఇది ఇలా వచ్చింది అనమాట. ప్యాటర్న్ చూస్తే మనకి లంగా అయితే చాలా బాగుందండి. అండ్ కింద బోర్డర్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, మామిడి పిందెల డిజైన్ తో ఈ బోర్డర్ కూడా చాలా బాగుంది. నేను ఇలా అన్ని బాగుంటేనే రికమెండ్ చేస్తా. బోర్డర్ కూడా చాలా చక్కగా వచ్చింది అండ్ గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూపిస్తే మనకి ఇలా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి కింద కూడా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. సో మామిడి పిందెల డిజైన్ తో గేర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా లోపల చూస్తే దీనికి చక్కగా ఎక్కడ లైనింగ్ వేసారు. ఇంతవరకు పిల్లలు పట్టీలు తగలకుండా చక్కగా లైనింగ్ ఇచ్చారు అండ్ లోపల కూడా లైనింగ్ ఇచ్చారు. ఓకేనా? ఇది వచ్చేసి మనకి లంగా అనమాట. చక్కగా మెత్తగా ఉంది. దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఆరెంజ్ కలర్ లో. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫస్ట్ నాకు బాగా నచ్చిందండి, అందుకే నేను రికమెండ్ చేస్తున్నా. పైన ప్యాటర్న్ వచ్చేసి ఇలాగా రౌండ్ నెక్ తో ఇలా వచ్చింది అనమాట. అండ్ కింద వచ్చేసి ఇదిగో చూసారు ఇలా ఉంది. కలర్ అయితే చాలా నైస్ గా ఉందండి. మంచి ఆరెంజ్ కి ఇలాగా పర్పుల్ కి లెవెండర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉంది. చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అని అయితే నాకు అనిపించింది అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. మనకి ఇట్లాగా ఇది వచ్చింది, జిప్ వచ్చింది అనమాట. చక్కని జిప్ వచ్చింది. జిప్ కూడా చాలా బాగుంది. జిప్ ప్యాటర్న్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు. జిప్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇంకా టాప్ మొత్తం కూడా చాలా బాగుందండి. మంచి లెంతీగా చాలా బాగా ఇచ్చారు అనమాట. సో ఈ డ్రెస్ అయితే మీరు మీ పిల్లలకి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి. మంచి కలర్ కాంబినేషన్, అందరి పిల్లలకి సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా బాగుంది అండ్ మెత్తగా ఉంది. ఎక్కడ గుచ్చుకోవడం అలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే లేదు. దీనికి కూడా లోపల లైనింగ్ ఇచ్చారు. అది కూడా మనకి కొంచెం సాటిన్ టైప్ ఇచ్చారు, కాటన్ అయితే ఇవ్వలేదు. కానీ బాగుందండి. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ కి నేను 10/10 ఇస్తా. ఇప్పుడు చూపించే ప్రతి డ్రెస్ కి 10 ఎన్ని ఇస్తాను అనేది కూడా చెప్తాను. ఎందుకంటే కిడ్స్ కి మనం ఎలా ఉన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా మనం కట్టుకుంటాం, కానీ పిల్లలు అట్లా వేసుకోరు కదా. సో అందుకని చెప్పి పిల్లలకి మంచిగా చూసి చెప్తాను. ఇదైతే మన ఫస్ట్ గా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చూపిస్తాను. ఇది చూడండి. ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ కూడా నేను 10కి 10 ఇచ్చే డ్రెస్ నేను ముందే చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ బర్డ్స్ డిజైన్ చూడండి ఒకసారి. ఎక్కడ చూపిను, ఇలా చూడండి బర్డ్స్. అసలు ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చారో. చాలా అంటే చాలా క్యూట్ ఫినిషింగ్ అండి. హైలీ కాదు, 200% రికమెండ్ చేస్తాను. అసలు చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చింది. ఈ డ్రెస్ అయితే అదిరిపోయింది అనమాట. పిల్లలకి చాలా ట్రెండీగా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. మనకి గేర్ అది కూడా చాలా చక్కగా వచ్చింది. నేనైతే 11 to 12 years అలా ఇచ్చాను. స్వెచ్ కొంచెం హైట్ ఉంటుంది కదా, సో తను వేస్తాను. అందుకని నేను కొంచెం సైజ్ ఎక్కువ ఇచ్చాను. చూస్తాను స్వెచ్ ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటే వేస్తా. యాక్చువల్ గా స్వేచ్ఛ కొంచెం హెల్త్ బాగాలేదు. సో తనని ఇబ్బంది పెట్టను. వేసుకుంటానంటే వేస్తాను, లేదంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. ఎలాంటి డౌట్ లేదు. ఇదైతే చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూసారా ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ అనేది చాలా చక్కగా వచ్చింది. చూసారా ఇలాగ గేర్ అంతా చాలా బాగా వచ్చింది. ఫుల్ గేర్ తో మనకి బర్డ్స్ డిజైన్ ఫ్రంట్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి చక్కటి డిజైన్. అండ్ ఇవి కూడా క్రష్ టైప్ ఇట్లా ప్లేట్స్ అనేవి అలా పెట్టి ఐరనింగ్ చేశారండి. సూపర్ గా ఉందన్నమాట. దీనికి లోపల లైనింగ్ అనేది ఇచ్చారు, కాటన్ టైప్ ఇచ్చారు లైనింగ్.
చాలా బాగుంది. ఇదిగోండి పైన వచ్చేసి పైన కూడా చాలా స్టైలిష్ గా, చిన్న పిల్లలకి స్లీవ్స్ ఏం అవసరం లేదండి, పిల్లలు ఇలాగే ముద్దుగా ఉంటారు. సో పైన ఇలా సింపుల్ గా ఇలా ఇచ్చారు, ఒక బర్డ్, దీనికి చక్కగా మధ్యలో ఒక బర్డ్ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి జిప్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇది సైజు ఇక్కడ 8 years అని ఉంది, 8 అని ఉంది ఇక్కడ సైజు. అండ్ లోపల కట్ ఏం లేదు, నేను అందుకే చెప్తున్నా కట్ ఏమి ఇవ్వలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లల సైజ్ కన్నా 1-2 sizes ఎక్స్ట్రానే ఇవ్వండి, ఏం కాదు, మీ పిల్లలకి పర్ఫెక్ట్ సరిపోతుంది, ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఓకేనా. ఈ డ్రెస్ కూడా నేను 10 out of 10 ఇచ్చే డ్రెస్. ఈ 2 dresses లో మీరు ఏదైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను 10 out of 10 పక్కా ఇచ్చేస్తాను అనమాట. సో చాలా బాగుందండి, చాలా చక్కగా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఈ డ్రెస్ చూపిస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ నేను ఎలా అయితే ఆర్డర్ చేశానో సేమ్ వచ్చింది అనమాట. ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ, కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా చక్కగా ఇచ్చారు. ఇక్కడ వెలస్టిక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చారు, స్కర్ట్ టాప్ అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. చాలా రివ్యూస్ కూడా ఉన్నాయండి, దీనికి 5 star రేటింగ్ కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారనమాట. మీకు లైనింగ్ ఇవ్వలేదు యాక్చువల్ గా, లైనింగ్ ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కావట్లేదు. బట్ ఇది సాటిన్ టైప్ ఉంది కదా, పిల్లలకి ఎలాంటి గుచ్చుకోవడం అట్లా ఉండదు. లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. కింద అయితే లేస్ బోర్డర్ ఇచ్చారు చూసారా, ఇలాగా 2 shades లో వచ్చింది అనమాట. సో 8 ఇట్లా మనకి చక్కగా 2 shades లో వచ్చింది, పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడ్ లో. ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంది చూసారా. కలర్ కాంబినేషన్ అనేది చాలా చక్కగా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను చూడండి. వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, హుక్స్ కూడా మనకి ఇట్లా ఫ్రంట్ హుక్ ప్యాటర్న్, ఇక్కడ ఫ్రంట్ హుక్ అయితే ఇలాగా చూసారా, ఇలాగా హుక్స్ అనే ఫ్రంట్ హుక్ ప్యాటర్న్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే పైన చూసినట్టయితే మనకి ఇలాగా ఫ్రిల్స్, ఇక్కడ పిల్లలకి ఇలాగా ఫ్రిల్స్ అనే వచ్చాయి. ఇక్కడ వరకు చూసారు కదా, ఇటు ఫ్రిల్స్ అనే ఇచ్చారనమాట, బుట్ట చేతులతో వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కింద ఇక్కడ చిన్న గ్యాప్ వస్తుంది, లైక్ లిటిల్ బిట్ ఇక్కడ ఇలాగా కట్టుకోవడానికి, ఫ్రంట్ ఇలాగా కట్టడానికి అనమాట. నేను ఇమేజ్ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. స్వెచ్ వేసుకుంటానంటే తప్పకుండా వేసి పెడతాను, ఇన్ కేస్ తను వేసుకోండి అంటే ఇబ్బంది పెట్టనండి. సో ఇమేజ్ యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది. బట్ లోపల లైనింగ్ లేదు, అందుకే దీన్ని 10కి 9 ఇస్తాను. లైనింగ్ ఇచ్చుంటే 10 out of 10 ఇచ్చే డ్రెస్ అనమాట. బట్ అయినా కంఫర్ట్ గానే ఉంటుంది, ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు పిల్లలకి. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. సో ఈ 3 dresses సూపర్ గా వచ్చాయి అనమాట, మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి అలానే వచ్చింది. అండ్ ఇప్పుడైతే మీకు ఒక డ్రెస్ చూపిస్తాను. అసలు 0 expectations అనమాట. నేను అసలు ఇది ఇలా లిటరల్లీ అసలు 1% కూడా ఇది ఇలా వస్తుందని అయితే నేను ఊహించలేదు. సో చూద్దాం ఒకసారి, మీకు చూపిస్తాను. సో దీని ఇమేజ్ యాడ్ చేస్తాను, ఇమేజ్ కూడా చూడండి. ఇక్కడ ప్యాటర్న్ అయితే మనకి పైన పార్ట్ వచ్చేసి మనకి బెనారసీ టైప్ కాబట్టి ఇలా వచ్చింది. అండ్ లేస్ బోర్డర్ ఇక్కడ టెజిల్స్ ఇచ్చారు. అండ్ కింద బోర్డర్ వచ్చింది. అస్సలు చాలా అంటే చాలా అస్సలు బాగాలేదనమాట, నాకు నచ్చని కూడా నచ్చలేదు కింద బోర్డర్. అసలు చాలా కలర్ కూడా చాలా డార్క్ రాణి పింక్, ఏదో ఒక ఫ్యాబ్రిక్ వేసేసి స్టిచ్ చేయాలి అన్నట్టు స్టిచ్ చేసేసారు. సో దీన్ని రియల్ ఇమేజ్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. దానికి దీనికి ఎంత ఫరక్ ఉందో మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ లోపల లైనింగ్ అయితే కాటన్ ఇచ్చారండి. బట్ అసలు 0 ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇది మీకు చూపించడానికి. బట్ చూపించాలి, ఎందుకంటే మీరు ఫోటో చూసి, ఇప్పుడు నేను ఎలా ఆర్డర్ చేశానో మీరు కూడా ఫోటో చూసి చాలా బాగుందని ఆర్డర్ చేస్తారు. సో వచ్చాక ఎలా ఉందో మీకు తెలియాలి కదా. రియాలిటీ ఇలా వచ్చిందనమాట. నేను పైతాని ప్యాటర్న్ లాగా ఉంటుంది లైక్ అలా అనుకున్నా. బ్లౌజ్ కూడా చూడండి, అసలు ఫ్యాబ్రిక్ ఏదో అసలు చాలా పాత ఫ్యాబ్రిక్, మన పాత కాలం శారీస్ ఫ్యాబ్రిక్స్ ఎలా అయితే ఉంటే అలా. ఇక్కడ ఇది అసలు 0 అండి. దీనికైతే నేను 10కి 1 or 2 ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వకూడదు అసలు. రేటింగ్ అస్సలు నచ్చలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, దీని ఇమేజ్ యాడ్ చేస్తాను, ముందు ఇమేజ్ చెక్ చేయండి మీరు. అసలు దానికి దీనికి ఏమైనా పోలికలు ఉన్నాయేమో చూడండి. నాకైతే నచ్చలేదండి అసలు. నేను మీ పిల్లలు కూడా రికమెండ్ చేయండి, మీరు పెట్టే ప్రతి రూపీ వర్త్ ఇట్. అండ్ పిల్లలకి అయితే మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. ఇదైతే ఫస్ట్ 3లో ఏదైనా ట్రై చేయొచ్చు మీరు హ్యాపీగా. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇంకొక డ్రెస్ చూపించబోతున్నాను, అది వచ్చేసి ఇదే అనమాట. ఇది కూడా మనకి ఇది ఎంత సూపర్ గా వచ్చిందంటే అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ. ఇది మనకి ఇండో వెస్ట్రన్ లాగా ఉంటుందండి పిల్లలకి. ఫ్రంట్ చూస్తే ఇలాగా, బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందా. మనకి ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందంటే పిల్లలు కూడా అంతే హ్యాపీ ఫీల్ అవుతారు, అంతే కంఫర్ట్ గా ఉంటుంది వాళ్ళకి కూడా వేసుకున్నా. చూసారా ఇది ఫ్యాబ్రిక్ ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ బ్యాక్ 2 sides కూడా మనకి ఇది సేమ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్, సేమ్ డిట్టో వచ్చిందనమాట. కలర్ అయితే చాలా బాగుంది, పిల్లలకి ఫెస్టివల్స్ కి అట్లా వేయడానికి
చాలా బాగుంటుంది. దీనికి లోపల లైనింగ్ కూడా అది కూడా స్మూత్ లైనింగ్ అనేది ఇచ్చారు. చూసారా ఫ్రంట్ ఇలా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ కలర్ నాకు ఎందుకో చాలా నచ్చింది. ఎల్లో మీద ఇట్లా మల్టీ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చాలా డిజైనర్ గా ఇచ్చారు. దీనికి కూడా నేను 10/10 ఇచ్చేస్తా. అసలు ఆబ్వియస్లీ ఇచ్చేయాలి, ఇంకొకటి ఎక్కువ ఇచ్చినా తప్పలేదు, అంత బాగుంది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ చూడండి, నెక్ అయితే ఇలా వచ్చింది, వీ నెక్ టైప్ వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగ పిల్లలకి ఇలా వచ్చి ఇక్కడ ప్యాటర్న్. ఫ్యాబ్రిక్ చూడండి మీరు, పిల్లలు అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో వేసిన. ఇది ఫ్రంట్ పార్ట్ కి అయితే ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్. కింద కూడా చూడండి, కింద కూడా మనకి చక్కగా లేస్ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు. చాలా క్లాస్ గా ఉందండి ఈ డ్రెస్ అయితే, సూపర్ క్లాస్. బ్యాక్ అయితే ఓపెన్ నెక్ అనమాట. ఎంత ముద్దుగా ఉంటారో పిల్లలు ఇట్లా ఓపెన్ నెక్ వేసుకొని కింద ఇట్లా వేస్తే. పిల్లలకి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండదండి, వాళ్ళు చక్కగా ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు. సో ట్రై చేసి చూడండి, మీ పిల్లలు ఎవరికైనా కావాలంటే. ఇది చిన్న పిల్లలు కూడా చాలా, ఇంకా చిన్న అప్పుడే పుట్టిన పిల్లలు కూడా చాలా క్యూట్ గా కనిపిస్తారు. 1 year 2 years బేబీస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే వచ్చింది. నెక్స్ట్ లంగా జాకెట్ ఒకటి చూపిస్తాను. అసలు ఇది కూడా నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే, అసలు దీని ఇమేజ్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. మనకి ఇట్లాంటి ఒక ఈ టైప్ ఆఫ్ సారీస్, పట్టు సారీస్ నేను చాలా చేశాను అనమాట. అలా చేశాను, అలాంటి దాంట్లో లంగా జాకెట్ అనమాట. అసలు ఇమేజ్ చూస్తే లిటరల్లీ సేమ్ అదే షైన్ అదే అలా వస్తుంది అనుకున్నా. బట్ ఓకేనండి, ఇందాక చూపించిన లంగా జాకెట్ అంత వర్స్ట్ గా అయితే రాలేదు. దీనికి నేను ఎంత రేటింగ్ ఇస్తానో కూడా చెప్తాను, ఒకసారి చూడండి మీరు. ఇట్లా చూస్తే పైన అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా డ్రెస్ మొత్తం లంగా మొత్తం చూస్తే మనకి ఇలాగా లైట్ కలర్ వచ్చేసి బోర్డర్ కూడా మనకి చాలా నీట్ గానే ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి చూసారు కదా, కంపేర్ చేస్తే నీట్ గానే ఉందనమాట, చాలా నీట్ గానే వచ్చింది. ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చారో బ్యాక్ సైడ్ అలానే ఇచ్చారు అండ్ దీనికి గేర్ కూడా బాగుందండి, చక్కటి గేర్ అనేది ఇచ్చారు. లోపల చూపిస్తా. లైనింగ్ ఇంతవరకు మనకి చక్కగా ఈ లైనింగ్ అనేది వేశారు అండ్ ఇంకా లోపల కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు. స్టిచ్చింగ్ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ గానీ అంతా బాగుంది. షైన్ ఒక్కటేనండి, నేను ఇమేజ్ యాడ్ చేస్తా మీకు అర్థమైంది నేను ఎందుకు అలా చెప్తున్నాను అనేది. ఆ షైన్ అనేది తగ్గింది అనమాట. అండ్ ఇంక ఇక్కడ చూడొచ్చు, నెక్ చూస్తే మనకి ఇలా రౌండ్ నెక్ వచ్చింది, ఇంకా బుట్ట చేతుల్లాగా ఇలా స్టిచ్ చేశారనమాట ఇలాగా. ఇది కూడా బాగానే ఉందండి. బ్లౌజ్ అంతా బాగానే, స్టిచ్చింగ్ అంతా బాగానే ఉంది. కింద ఇలా ఇచ్చారు, బెనారసీ టైప్ బ్లౌజ్ వచ్చింది, బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది. సో ఈ లంగాకి వచ్చేసి నేను 10 కి ఒక 7 అయితే ఇస్తాను, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది, గేర్ బాగుంది అండ్ కలర్ కూడా బాగుంది. బట్ మనం ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గింది, అందుకని చెప్పి నేను 3 కట్ చేసేసాను అనమాట. సో 7 అయితే ఇవ్వగలుగుతాను, అంతవరకు అయితే బాగుంది అనమాట. నేను ఇచ్చిన దాన్ని బట్టి క్వాలిటీ అది ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా. అది అలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను. సో అది వచ్చేసి ఇదనమాట. ఇది కూడా ఒక స్కర్ట్ టాప్ లాగా, దీనికి దుపట్టా కూడా వచ్చింది. ఇది జార్జెట్ లో వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ ఇలా వచ్చిందా, కింద వచ్చేసి మనకి ఇలాగా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ లాగా ఇలా వచ్చింది అనమాట. ఇది కూడా పిల్లలకి చాలా బాగుంటుంది, ముద్దుగా కనిపిస్తారు. ఈ కింద చూసారా మనకి కలర్ అంతా ఇలా వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి ఇలా వచ్చింది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇంకా చూస్తే ఇక్కడ చూడండి మనకి లోపల లైనింగ్ వచ్చేసి సాటిన్ ఇస్తారు, ఎందుకంటే ఇది షైన్ అవ్వాలి కదా, అందుకని సాటిన్ అనేది ఇస్తారనమాట. అండ్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కొంచెం డిజైనర్ గా, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ క్వాలిటీ అంతా కూడా బాగుంది, చాలా మెత్తగా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. అండ్ స్లీవ్స్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. 2-3 years పిల్లలకి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. చూస్తే మనకి ఇక్కడ కట్టుకోవడానికి, పైన కట్టుకోవడానికి, కింద కట్టుకోవడానికి ఇలా ఇచ్చారు. కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి ఒక చిన్ని దుపట్టా అనేది ఇచ్చారనమాట. ఇదిగోండి ఈ కలర్ దుపట్టా అనేది ఇచ్చారు, దీనికి చూపిస్తాను. చాలా చిన్నగా వచ్చింది అనమాట. ఇదిగోండి ఇలాగా భలే ఉంది, పిల్లలకి దుప్పటాలు వేసుకోవడం ఎంత సరదా ఉంటుందో కదా. సో ఇలా వచ్చింది అనమాట. ఈ డ్రెస్ కూడా నేను 10/9 అయితే ఇస్తానమాట. ఇది కూడా బాగుంది, కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది. ఇది కూడా మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. మీరు అస్సలు ట్రై చేయకూడని డ్రెస్ ఇంకొకటి ఉంది, అదే ఇది. అసలు చూడండి, నేను అసలు నిజంగా షాక్ అయిపోయాను అనమాట. అక్కడ మనకి చూపించింది ఏంటి, ఇక్కడ వీళ్ళు పంపించింది ఏంటి అనిపించింది. ఇది ఒక ఫ్రాక్, పైనుంచి కింద వరకు మనకి లాంగ్ స్కర్ట్, లాంగ్ ఫ్రాక్ ఎలా అయితే ఉంటుందో అదే పిల్లలకు అనమాట. నెక్ చూస్తే మనకి ఇలా వచ్చిందా, బుట్ట చేతులతో వచ్చిందా. అండ్ ఇది చూడండి, అంటే మరీ అంత టూ మచ్ బ్యాడ్ అని అనట్లేదు, బట్ మన ఫోటోలో చూస్తే, ఇమేజ్ చూస్తే, ఇది చూస్తే డిసప్పాయింట్ అవుతాం ఖచ్చితంగా. సో నేను అదైతే చెప్పగలుగుతాను. ఇది చూడండి, పైన ప్యాటర్న్ అయితే ఇలా యావరేజ్ గా ఉందండి. డ్రెస్ అయితే కంప్లీట్లీ యావరేజ్. దీని ప్రైస్ కూడా మనకి 650, 550, 650 అలా వచ్చింది. సో ఆ ప్రైస్ పెట్టే బదులు ఫస్ట్ చూపించినవి ఏవైనా మీరు తీసుకోవచ్చు. ఇది గౌను ఇలాగా పైన ఒక ప్యాటర్న్, ఇట్లా కింద ఒకటి వచ్చి ఇలా వచ్చింది. సో నాకు ఇది కూడా అంత సూపర్ గా ఏం నచ్చలేదండి, ఇది కూడా యావరేజ్ గా ఉంది.
దీనికైతే నేను 10/6 ఇస్తాను దీనికి కూడా. సో ఇదనమాట, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏంటి ఇలా వచ్చాయి అని అనుకున్నా ఈసారి కిడ్స్ కలెక్షన్. సో నేను కూడా ఇమేజ్ చూసి ఇది సూపర్ వస్తుంది, పిల్లలకి బాగుంటుంది, రివ్యూ చేసినా బాగుంటుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు నేను తెప్పించాను. బట్ వచ్చాక వాటి రియాలిటీ నేను మీతో షేర్ చేశాను, ఏది ఎలా ఉంది ఎలా అనిపించిందో అనేది షేర్ చేశాను జెన్యూన్ రివ్యూ. సో నేను ఫస్ట్ చూపించినవి 10/10, 10/9 ఇచ్చినవి మీరు ట్రై చేయండి తప్పకుండా. అవి మీరు కంప్లీట్లీ సాటిస్ఫై అవుతారు, మీరు పెట్టే మనీకి వర్త్ఫుల్ అనమాట. అండ్ ఇదండి ఈ రోజు వీడియో. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే. నేను కట్టుకునే చీర కూడా మీషోలోదే, ఎంత బాగుంది కదా, సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట, చాలా క్యూట్ ఉంది. ఈ జ్యువెలరీ కూడా మీషోదే. ఇవన్నీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.